రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఆర్ రుమాటిక్ వాల్వ్ డిసీజ్ అని అంటే బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ద్వారా ఇది వస్తుంది. అంటే మామూలుగా ఇది సోర్ థ్రోట్ అంటాం. చాలా మందికి 5 to 15 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. స్టెప్ థ్రోట్ అంటారు దాన్ని. ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఇవి థ్రోట్ నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్ స్ట్రీమ్లో హార్ట్ వాల్వ్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఇంకోసారి జాయింట్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. రేర్గా కొంతమందికి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ దే ఆర్ ఆల్ రికవరబుల్ అనమాట. ఒక 4 to 6 weeksలో యూజువల్గా ఈ జాయింట్ పెయిన్స్ కానీ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు, రుమాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే రుమాటిక్ కొరియా అంటారు. అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే కొంచెం అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయి ఇటువంటి వాళ్ళల్లో. ప్లస్ కొంతమందికి స్కిన్ లీజన్స్ వస్తాయి, కొంతమందికి హార్ట్లో హార్ట్ వాల్వ్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని రికవరబుల్. 4 to 6 weeks మ్యాక్సిమం 2 to 3 monthsలో రికవర్ అవుతాయి అన్ని లీజన్స్. కానీ ఈ ఒక్క హార్ట్కి మటుకు పర్మనెంట్గా డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి యూజువల్గా ఏంటంటే కొద్ది వాళ్ళలో అక్యూట్ స్టేజ్లో, ఎర్లీ స్టేజెస్లో యూజువల్గా వాల్వ్ లీకేజ్ ఎక్కువ ఉంటుంది. క్రానిక్ మోర్ దాన్ 3 months 6 months దాటితే ఇంకా లీజన్స్ అన్ని లీకేజ్తో పాటు వాల్వ్ స్టెనోసిస్ కూడా వస్తుంది. అంటే మూసుకోపోవడం అంటారు. మైట్రల్ స్టెనోసిస్, ట్రైకస్పిడ్ స్టెనోసిస్, అయోటిక్ స్టెనోసిస్, అట్లా వాల్వ్ మూసుకోపోవడం విధానాన్ని ప్లస్ దాంతోపాటు మల్టిపుల్ వాల్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఐఐటి వాళ్ళతో పాటు మైటర్ వాళ్ళు ఇన్వాల్వ్ కావడము, అటువంటి వాళ్ళు మనము 10 to 15% కేసెస్లో మనము 2 ఇన్వాల్వ్ కావడాన్ని చూస్తాం మనం. కానీ కామన్గా వచ్చేది రుమాటిక్ హార్ట్ డిసీజ్లో, క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో మైట్రల్ వాల్వ్ డిసీజ్ కామన్ అనమాట. మైట్రల్ వాల్వ్ అంటే ఇది మనకి లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుంది, దాన్ని మైట్రల్ వాల్వ్ అంటారు. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా బృహద్దమనికి వచ్చేది అయోటిక్ వాల్వ్ అంటారు. సో దాంట్లో కూడా అయోటిక్ స్టెనోసిస్, అయోటిక్ రిగస్ట్రేషన్. సో ఈ లెఫ్ట్ సైడ్ వాల్వ్సే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. లెఫ్ట్ హార్ట్ డిసీజ్ అంట, లెఫ్ట్ హార్ట్ వాల్వ్స్ అంట. రైట్ సైడ్ ఉండే వాళ్ళని పల్మరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్. ఈ రెండిట్లో కూడా ట్రైకస్పిడ్ వాల్వ్ అంటే రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ పోయే మధ్యలో ఈ వాల్వ్ ఉంటుంది, ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది. రైట్ వెంట్రికల్ నుంచి పల్మరీ ఆర్టరీ అంటే ఈ శరీరం నుంచి చెడు రక్తము రైట్ సైడ్కి వచ్చి ఈ రైట్ వెంట్రికల్, రైట్ పంపింగ్ చేంబర్ అంటారు దాన్ని, రైట్ వెంట్రికల్. దీని నుంచి లంగ్స్లోకి వెళ్తాయి పల్మరీ ఆర్టరీ ద్వారా. సో ఈ మధ్యలో రైట్ వెంట్రికల్ పల్మరీ ఆర్టరీ మధ్యలో ఉండేదాన్ని మనము యూజువల్గా పల్మనిక్ వాల్వ్ అంటాం. ఈ లంగ్స్లోకి ఊపిరితిత్తుల్లోకి పోయి చెడు రక్తం మంచి రక్తమై లెఫ్ట్ హార్ట్కి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియంకి వచ్చి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ వచ్చి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి శరీరంలోకి పంప్ అవుతుంది అనమాట. సో ఈ వాల్వ్స్ అనేవి ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు అక్యూట్లో మనం ప్రాపర్గా కేర్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్రానిక్ అయిపోయి వీటిల్లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో కాల్షియం డిపాజిట్ అవుతుంది. కాల్షియం డిపాజిట్ అయిపోయి వాల్వ్ మూసుకుపోవడం జరుగుద్ది. అట్ ద సేమ్ టైం వాల్వ్ లీక్ కావడం కూడా జరుగుద్ది. సో మైటల్ స్టెనోసిస్ ప్లస్ మైటల్ రిగస్ట్రేషన్, ఆర్ అయోటిక్ స్టెనోసిస్ ఆర్ అయోటిక్ రిగస్ట్రేషన్, లేదంటే ట్రైకస్పిడ్ స్టెనోసిస్, ట్రైకస్పిడ్ రిగస్ట్రేషన్. ఇవి కామన్ వాల్వ్ డిసీజెస్ మనము రుమాటిక్ హార్ట్ డిసీజ్లో చూస్తాం. ఇటువంటి వాళ్ళల్లో ఏంటంటే ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్రానిక్గా ఒక 5 to 15 years లోపల ఇది కామన్గా వస్తుంది. కొద్ది మందిలో 50%లో మనకు హిస్టరీ ఏముండదు. వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా మనకు తెలియకుండా సడన్గా ఒక 10 years 5 years 10 years తర్వాత సడన్గా ఉన్నట్లుండి వాళ్ళకి నడుస్తున్నప్పుడు ఆయాసం రావడము, గుండె దడ రావడము, కళ్ళు తిరగడము, అలసిపోవడము, ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కంప్లైంట్స్ అంటారు. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కంప్లైంట్స్ ఉంటాయి. కొంతమందికి పాల్పిటేషన్, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. అయోటిక్ స్టెనోసిస్, ఎస్పెషల్లీ సివియర్ అయోటిక్ స్టెనోసిస్లో కళ్ళు తిరిగి పడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కంపేర్డ్ టు మైటల్ స్టెనోసిస్. సో ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనము దానికి తగ్గట్టు మనం పరీక్షలు చేయించుకొని ఆ స్టేజ్ని బట్టి మనము సర్జరీ ప్రిఫరబుల్ ప్రస్తుతానికి సర్జికల్ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో. ఎందుకంటే రికరెంట్ రేట్ మళ్ళీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రుమాటిక్ ఫీవర్ అంటే మళ్ళీ మనము వాల్వ్ రీప్లేస్ చేసిన తర్వాత కూడా రుమాటిక్ ఫీవర్ రావడానికి, రికరెంట్ రుమాటిక్ ఫీవర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చేయకపోతే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
వాల్వ్ రీప్లేస్మెంట్ చేయకపోతే, దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాల్వ్స్లో ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు. అంటే బ్లడ్లో ఎక్కడన్నా మనకి డెంటల్ ఎక్స్ట్రాక్షన్ కానీ, శరీరంలో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా మేజర్ సర్జరీ చేసినప్పుడు కానీ, అబ్డామినల్ సర్జరీ చేసినప్పుడు మనము యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాల్వ్స్ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్లోకి పోవడానికి, మళ్ళీ ప్రాణాపాయం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.